కళ్యాణదుర్గంలో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం. ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ అనురాధ ఫైర్. 11 సీట్లు ఇచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు. మీకు 48 గంటల టైం ఇస్తున్న అధికారులకు బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక. రెడ్ బుక్ కు నేనే కాదు నా కుక్కు కూడా భయపడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. మామండూరులో మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పద్యంలో ఇవాళ క్రైస్తవ ప్రతినిధులు బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడం కోసం, వారిని ముందుకు నడిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని చెప్పారు. ప్రజాప్రభుత్వం తెలంగాణ సమాజ హితం కోసం ప్రజాప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని అరచేతుల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ అందరిపైన ఉందన్నారు. టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను ఎప్పటికీ మరవబోమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. భక్త కనకదాస 538వ జయంతిని పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేష్ ప్రసంగించారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్లనే. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉప కులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది. పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. కనకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దుల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు.
మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులు అంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం. గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది. ఇంతగా పరిధిలోని గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బుధవారం రాత్రి ప్రారంభమైన ఆలయాల కూల్చివేతలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రివర్స్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ అధికారులకు 48 గంటల టైం ఇస్తున్నానని, కూల్చిన అన్ని దారి మైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించాలని హెచ్చరించారు. లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని అన్నారు. అంటే భయం లేదు, హిందూ దేవాలయాలంటే భక్తి లేదు. ఈరోజు బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 50 గజాల నుండి ఆ యొక్క స్థలాన్ని మరి గుడి కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. ఆ విగ్రహాన్ని మాయం చేశారు. మరి అదే సమయంలో గోల్కొండ మెహందీపట్నం దగ్గర మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తాడు. అసెంబ్లీ వేసి చెప్తే 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తాడు. ఎర్రగడ్డలో ఇదే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి మజ్లిస్ పార్టీ డిమాండ్ తో అక్కడ కూడా 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులకు ఎందుకు ఇవ్వాలి? ఒక ముస్లింలకు ఎందుకు ఇస్తావు? ఒక ముస్లింలకు వస్తే ఒట్టతోటే మీ పార్టీ నడుస్తుందా? కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలే. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మరి ఎంఐఎం పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా నడిచింది. అయ్యా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులే ముస్లింలకు ఇజ్జత్ ఉందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మతం గురించి మాట్లాడతాడు, మాకు నీతులు చెప్తాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులే ముస్లింలకు ఇజ్జత్ ఉండదట, లేకపోతే ఇజ్జత్ ఉండరా? మరి హిందువుల ఇజ్జత్ ఎవరు చూడాలి? హిందువుల ఇజ్జత్ ఒక ముఖ్యమంత్రి మీ బాధ్యత కాదా? ఈ దేశంలో హిందూయిజం ఉన్నన్ని రోజులే, హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే సెక్యులరిజం ఉంటుంది. హిందూ ధర్మం లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. మనతో విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ఏమైందో, మనతో విడిపోయినటువంటి పాకిస్తాన్ ఏమైందో తెలుసు. అక్కడ సెక్యులరిజం లేదు. మనతో ఉన్నటువంటి ఆ 2 దేశాలు విడిపోయిన తర్వాత అక్కడ ఇస్లాం ఉంది. కానీ భారతదేశం హిందూయిజం ఉంది కాబట్టి ఈ దేశంలో సెక్యులరిజం ఉంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది. హిందూయిజం ఉన్నన్ని రోజులే మన దేశంలో గౌరవం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. హిందూ ధర్మం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం మనకందరికీ ఉంది. ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. మనం వైసీపీ అధినేత జగన్ ఆయన సోషల్ మీడియా వర్గాలపై శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పెంచి పోషిస్తున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోకపోతే తప్పదని ఆమె గట్టిగా హెచ్చరించారు. సొంత తల్లిని చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన దుర్మార్గుడు జగన్ అని అనురాధ విమర్శించారు. తలాతోక లేని వ్యాఖ్యలతో మహిళలను కించపరిచేవారు అసలు మనుషులేనా అని ఆమె నిలదీశారు. పనికి మాలిన పేటీఎం బ్యాచ్ తో ఇంకెంతకాలం విష ప్రచారం సాగిస్తారు? ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదా అని ప్రశ్నించారు. నిన్న ఈ రోజు ఈ గంజాయి విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. గంజాయి తాగిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళని మేము జైల్లో వేసాము, పోలీస్ స్టేషన్ లో పెట్టాము, దీని మీద సమీక్ష చేస్తున్నాము అని చెప్తున్నారు. అసలు అలా కాకుండా దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే అధ్యక్ష, గత వైసీపీ ప్రభుత్వంలో హయాంలో కర్ణాటకలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళు. ఎవరు? సాక్షాత్తు డిఐజీ లెవెల్లో ఉన్న పోలీస్ వాళ్ళే చెప్పేవాళ్ళు. ఢిల్లీలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందని చెప్పేవాడు. మహారాష్ట్రలో దొరికినా ఇది ఆంధ్ర నుంచే వచ్చింది అని చెప్పేవాడు. అంటే ఈ విషయం మామూలుగా ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అనేది పరిమితం కాకుండా దీని సీరియస్నెస్ ఏ లెవెల్ వరకు మనం తీసుకెళ్లగలుగుతాము అనే లిక్కర్ స్కామ్ కి తెర లేపి మీరు మోర విరాటుగా ఉంటూ 3500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని
మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా, అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? లోకేష్ రెడ్ బుక్కు తాను కాదు తన కుక్క కూడా భయపడదని వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారని కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని, జైల్లో పెట్టుకుంటాడో, దొంగ కేసు కడతాడో, పోలీసులతో కొట్టిస్తాడో లోకేష్ ఇష్టమని సెటైర్లు వేశారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది అని అంబటి రాంబాబు తెలిపారు. డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక ఆయన పొట్టుకుంటాడు, పుట్టుకోకలాగా ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేయటం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవటం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా, అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా? రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను అన్నాడు, హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది అమల్లో ఉంది. చాలా మంది మీద అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా, అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఈ తిరుపతిలోనే చెప్పా, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని. మేము భయపడటానికి సిద్ధంగా లేవు. జైలుల్లో పెట్టుకుంటాడో, లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో, లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నీకేదో పవర్ ఉందని పండగ చేసుకుంటేనో, నీకేదో పవర్ ఉందని మా మీద దౌర్జన్యం చేస్తేనో రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. నాకు ఆలోచన జ్ఞానమే లేదు. నా రెడ్ బుక్ ఉంది, నా దగ్గర పోలీసులు ఉన్నారు, ఎంతకైనా తెగిస్తాను,
ఎన్ని అక్రమ కేసులైనా పెడతాను, ఎంతమందినైనా జైల్లో పెడతాను అని నువ్వు భావిస్తే దీనికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. శనివారం నాడు తిరుపతి జిల్లాలోని మాముండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అటవీ మార్గంలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. అనంతరం వాహనం దిగి దాదాపు 2 కిలోమీటర్ల మేర కాలినడకన అడవిలో లోపలికి వెళ్లారు. దారి పొడవునా ప్రతి చెట్టును మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అమరావతి విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈసారి సిఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరగనుందని పేర్కొన్నారు. ఇందులో ప్రజెంటేషన్, ఎగ్జిబిషన్, ఎగ్జిక్యూషన్ ఒప్పందాలు జరుగుతాయన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. పెట్టుబడుల సాధనలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది, ఫిష్మెంట్ మిగిలింది, గడువులోపే ఇది అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్ లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మిట్ అను, ఇన్వెస్టర్ సమ్మిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు, we have numerous union ministers of state joining us. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడడం లేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయంటూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారని అన్నారు. సీఎం రేవంత్ కు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారని, 1,00,000 రూపాయలైనా కక్కించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందన్నారు. హిందువులంటే గౌరవం లేదు, హిందువులంటే భయం లేదు, హిందూ దేవాలయాలంటే భక్తి లేదు. ఇందిరమ్మ భర్త ఎవరు? ఫిరోజ్ ఖాన్. మరి ఫిరోజ్ ఖాన్ కు పుట్టిన ఆయన ఏమైతాడు? రాజీవ్ ఖాన్ అవుతాడు. బీఆర్ఎస్ పార్టీ ఆయన ఈ రోజు కూడా అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా, అసెంబ్లీకి వచ్చాడా, మన కష్టాల గురించి, మన ఇబ్బందుల గురించి ఏ రోజైనా కేసీఆర్ మాట్లాడా? ఆ పార్టీ ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓటిస్తే మూసీలో వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు. రేపు ఎమ్మెల్యే గెలిచినా ఊడినా మన జూబ్లీహిల్స్ కానీ తెలంగాణకు వచ్చే లాభం లేదు. అయ్యా కేసీఆర్, నువ్వు ఓట్లు అడిగే ముందు ఒక్కరోజు బోరుగడ్డకి రాయ్యా, 1 గంట సేపు, 2 కిలోమీటర్లు
ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఉన్నటువంటి ఆ బస్తీలలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయిస్తారు కేసీఆర్. ఆ తర్వాతనే ఓట్లు అడగాల్సిందే కోరుతాం. ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ లో బీజేపీ ఎప్పుడు ఇక్కడ గెలవలేదు. ఇక్కడ అనేక పార్టీలు గెలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక దశాబ్దం పార్టీ, ఒక 10 సంవత్సరాల పార్టీ ఇక్కడ అధికారంలో కార్పొరేటర్స్ కూడా గెలిచారు. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా గుంతలు పడ్డ రోడ్డు. జూబ్లీహిల్స్ లో గుంతలు లేనటువంటి రోడ్డు లేదు అంటే అతిశయోక్తి కాదు. గల్లీలలో డ్రైనేజ్ ఓవర్ అటువంటి డ్రైనేజ్ ఓవర్ఫ్లో లేనటువంటి రోడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ చూడండి, మన వేసిన లైట్లు తప్ప మిగతా లైట్లు ఏమి లేవు. మీరు ఒకసారి ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నప్పుడు చూడండి, ఎన్ని వీధి లైట్లు వెలగడం లేదు. లంకర దీపక్ గారు పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా జిహెచ్ఎంసీ కూడా వీధి లైట్ల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ గ్రామంలో, ఏ నగరంలో, ఏ దేశంలో వీధి లైట్లు కాలిపోయినాయి మహాప్రభు, వీధి లైట్లు వెయ్యాలని ఎవ్వరు అడిగినటువంటి ఆ ఉదాహరణ, ఎవరు ఆందోళన చేసినటువంటి ఉదాహరణ లేదు. మన కాంగ్రెస్ హయాంలో, మన బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లోనే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఆ రోజు ఏం చెప్పాడు, ఈ హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తారు. తనపై దుష్ప్రచారం చేస్తూ తనకు సంబంధించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూటమి నేతలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని కలిసిన ఆమె తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంతమంది టీడీపీ నాయకులు గాలి పోగేసి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఆ ఫిర్యాదులపై పోలీసు తప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. మీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరు. ఇప్పటికే నాపైన 7 తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసు కూడా బనాయించారు. నన్ను టార్గెట్ చేయాలి, మా సిబ్బందిని టార్గెట్ చేయాలి, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము. ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలుకలూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈర్షతో, అసూయతో ఆడమనిషి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మా మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి, మీరు ఏ విచారణ అయినా చేసుకోండి. వీళ్ళకి మాకు కానీ, మా సిబ్బందికి కానీ, మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు, ఒక ఆఫీసరు. ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు, ఆయన ఆ డిఎస్పీ పేరు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ ఖద్దరు చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు. ఆ ప్రెస్ రిలీజు ఎంత ఎక్స్ట్రీమ్ గా, ఎంత దారుణంగా ఇచ్చాడంటే, కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా? ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా, వాస్తవాలకు వెళ్లకుండా, సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా? ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి, మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, నేను చెప్తా ఉన్నా, కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి, అలాగే బాసుల మెప్పుల కోసమో, ప్రమోషన్ల కోసమో, పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా, ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంది. ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు ఆన్సరబుల్. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీ ఎవ్వరిని వదిలిపెట్టను. మేము ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనకాల నుండి ఆడిస్తున్న సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా.